సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? పొద్దున్నే కుక్కరు కోవ అంటున్నా. అలా కంటిన్యూస్ గా ఇంకెవడొకటి పేక్ కోసేస్తా. నువ్వన్నీ ఇలా భయపెట్టి మేడలా చెప్తావా? చికెన్ అంటే అందరికి ఇష్టంరా. అది కాదురా, నేను ఇప్పుడు కోడిపుంజ సినిమా చూస్తున్నాను. ఏటే సినిమా పేరు రా కోడిపుంజ. కోడిపుంజ సినిమా పేరా? పోను పోను కాకి పిల్లని కూడా వచ్చేద్దాం. వస్తాయి, సబ్జెక్టులను బట్టి వస్తాయా? ఇష్టం మాడతావా? బానే ఉంది. అబ్బా ఈ కోడిపుంజు పేరు పెట్టి సినిమా తీసిన వాళ్ళు ఎవరబ్బా? ఇలా అడిగ బాగుంది. శ్రీ శైలేంద్ర ఫిలిమ్స్, శైలేంద్ర సినిమాస్ బ్యానర్ మీద బివివి చౌదరి దర్శకత్వంలో ఎస్ఎస్ బుజ్జిబాబు నిర్మాతగా మన తనీష్ కొత్త పిల్లడు ఉన్నాడు కదా, తనీష్ కొత్త పిల్ల శోభన, రోజా, ఈ కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన సినిమా కోడిపుంజ. పంజ నెగ్గిన పుంజ, ఓడిపోయిన పుంజ. చలి అసలే ముందే నీ చూపులో చలి, ఓ చలి నన్ను ముంచేసావే హాయిలో నీ మాయలో, ఈ వేళలో ఎగసే 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 ఎగసే. ఒరే అబ్బాయి, ఎందుకు కోడిపుంజు కథ ఏటో? అలా అడిగి బాగుంది. కథలోకి వెళ్తే జనరల్ గా తండ్రికి తగ్గ కొడుకు అంటారు, కానీ ఈ సినిమాలో హీరో తల్లికి తగ్గ కొడుకు. ఒరే అబ్బాయి, ఏంట్రా నువ్వన్నీ విచిత్రమైన అన్ని చెప్తున్నావు? కోడిపుంజు అనే టైటిల్ ఏదో చెప్పు. అవును, తండ్రికి తగ్గ తనయుడు అంటారు తప్ప తల్లికి తగ్గ తనయుడు ఏంటి? అదే మరి ఏంటి, రోజా గారి పాత్ర అంటే హీరో తల్లి, తనీష్ మదర్. తన భర్త ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతే, వ్యవసాయ రీత్యా చనిపోతే, తను ఒక 20 ఎకరాలు 25 ఎకరాల ఆస్తిని తన కష్టార్జితంతో సంపాదించి ఒక రెబల్గా బతుకుతుంటది. కొడుకుని కూడా అలా రెబల్గా తయారు చేస్తే ఏడవద్దు చంపేమాడదు అంతే. వీడు కూడా చూసిరామంటే క్యాచ్ చేసే రకం. ఈ ట్రాక్ ఇలా నడుస్తుంటే ఒక ఉన్న ఆస్తిని అంతా పాడు చేసేసుకుని దాన ధర్మాలు చేసేసి ఒక ఉదార్థమైన పాత్ర శివకృష్ణదే. ఆయనదో క్యారెక్టర్. ఆయన కూతురు హీరోయిన్ శోభన. ఆ పిల్లని ఇంకొక ఆ ఊళ్ళోని ఇంకో పెద్ద మనిషి కొడుకు ఇష్టపడటం, ఆడి మీద మన హీరో గారు వెళ్ళి అటాక్ చేయటం, మనోడు కండబలం చూసి ఆ పిల్ల మనోడిని లైక్ చేయటం, ఎంతవరకు బాగానే ఉంది. ఈ లైకింగ్లు గీకింగ్లు అయిన తర్వాత ఈ రోజా ఇష్టపడుతుంది, ఆ తల్లి అంటే ఒక హీరోయిన్ మదర్ కూడా ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరు ప్రేమని కథలో గొప్ప ఇష్టం. అయితే ఓ చిన్న పందెంలో వీళ్ళిద్దరు కొంచెం అటాచ్మెంట్ తో ఉన్న సన్నివేశం చూసిన హీరోయిన్ ఫాదరు, నా కూతురు నీకు ఇవ్వడానికి ఇవ్వలేదని చెప్పి అతను ఇచ్చేస్తాడు. అప్పుడు మనోడు పందెం వేస్తాడు, రేపు ఎలక్షన్లో నిన్ను ఓడించి మేము నెగ్గిన తర్వాత నేను అప్పుడు నీ కూతురు సొంతం చేసుకుంటానని కోడిపుంజిలాగా ప్రతిష్ఠ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ అయిన తర్వాత చివరికి అతను ఎలా నెగ్గాడు ఏంటి, ఆ కూతురిని ఎలా సొంతం చేసుకున్నాడు వాళ్ళ అమ్మాయిని అని చెప్పే పాయింట్ తోటి క్లైమాక్స్ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి డిఫరెంట్ పాయింట్ తోటి రెబల్ పాయింట్ తోటి మనం ముందుకు వచ్చిన సినిమా కోడిపుంజ. అవునా, చాలా డిఫరెంట్ రొటీన్ సబ్జెక్టు. ఎలాంటి కథ పందానికి వచ్చిన ఈ పుంజు నెగ్గినట్టే. చిన్నదానా నా చిన్నదానా నన్ను వదిలిపోకే ఓ కుర్రదానా, ఓ చిన్నదానా నా చిన్నదానా చూపులతో గాలం వేసినదానా, పూరపుగల బంగారి చేప కన్నుల సింగారి గుండెకి నచ్చిన ఒకే ఒక అమ్మాయి, చిలక ముక్కు చిన్నారి బోని చుట్టిన బయ్యారి వద్దని అంటే బొగ్గేస్తానా నీ చెయ్యి. అరే వద్దు 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 ఎల్లిపోతే నువ్వు మరి ఇలా ముందు చేయొద్దే, ఇచ్చినట్టే ఇచ్చి మనసు తీసుకుపోతే నిన్నే నమ్ముకున్న ఒంటరి ప్రాణం ఏమైపోతాదే.
అబ్బాయి ఈ కోడిపుంజు సినిమాలో ఆర్టిస్టులు ఎవరమ్మా? అడిగే బాగుంది. చాలా మంది ఉన్నారా. ఇప్పుడు మన తనీసు, కొత్తపిల్ల శోభన, రోజా, శివకృష్ణ, రాలపల్లి, ఎంఎస్ నారాయణ, ఆ శ్రీధరు, ఇలా బలి ఆర్టిస్టులు అందరినీ పిడిహారా. ఒరే వీళ్ళందరి గురించి కాదు కానీ నేను మాట్లాడాల్సిన కొంతమంది గురించి మాట్లాడాలి. హీరో ఎవరన్నా చెప్పు. తనీష్. ఒరే అబ్బాయి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. మనం ఇంకా పిల్లోడి స్టేజ్ లో ఉన్నాం. మనం దగ్గుపాటి అభిమన్యు అని చెప్పేసి అని ఆడపిల్ల చెప్పేస్తే అలాగా పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికింది చేయడానికి వెళ్ళాడు. పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరు పెడితే వాళ్ళు చేసేకూడదు. ప్రతి ఒక్కళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అని ఫీల్ అయిపోతే అలాగా. మరి ఆ తర్వాత కొత్త పిల్ల శోభన. ఇదే కొత్త పిల్ల. ఈ పిల్ల అంతకు ముందు కృష్ణారెడ్డి గారి సినిమాలు చేసింది. ఓ ఎన్నాం కదా అని చెప్పి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ మేము కొత్త హీరోయిన్ శోభన పేరు పెట్టి ఇంట్రడ్యూస్ చేసామని చెప్పేసి చెప్పేదేంటి ఏదోట్లే మా పిల్ల బాగా చేసింది. అమ్మ రెండో సినిమా కన్నా నువ్వు పెర్ఫార్మెన్స్ నేర్చుకుంటావు అనుకున్నాను. ఇలాగైతే కట్టం నేర్చుకుంటా. దాని తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పాత్రలో, డిగ్నిఫైడ్ పాత్రలో అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన మన రోజా గారి గురించి చెప్పాలి. అబ్బాయి పాలిటిక్స్ లో ఈవిడ మంచి రెబల్ ఉమెన్ అని ఒక పేరు. అవును. ఫైర్ బ్రాండ్. అవును. దానికి యాక్ట్ చేసుకోవడానికి ఎవరెవరో ఏదో వేషాలని చెప్పి ఎలా ఉంటుందని మీ వేషం అది అని చెప్తుంటారు. కాకపోతే డైరెక్టర్ మన వేషాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాడు, ఇంతకుముందు డైరెక్టర్ గతంలో ఏం చేశాడని కూడా చూసుకుని గంటేదే బాగుంటది. చేస్తారా బలి పద్ధతి విమర్శ ఎక్కువైపోయింది. మరి ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులు మన రాల్పల్లి గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ సోసోరా అబ్బాయి. సోసో అంటే సోసో కదా, సోసో స్క్రీన్ ప్లే, సోసో డైరెక్షన్. కాబట్టి ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కూడా సోసో. ఓ పట్టలేని సంతోషంతో చెప్పలేని ఆనందంతో చిట్టి గుండె గువై ఎగిసలే ఎగిసలే. ఓ వేల వేల నీ ఊహల్లో నీలి నీలి ఆకాశంలో తుళ్ళి తుళ్ళి ప్రాయం ఎగిసలే ఎగిసలే. ఓ చలి ఓ చలి అసలే ముందే నీ చూపులో చలి ఓ చలి నన్ను ముంచేసావే హాయిలో నీ మాయలో ఈ వేళలో. ఎగసే 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 ఎగసేలే ఎగసే 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 మనసే ఎగసేలే. నాకు కూడా తెలియకుండా పడిపోయానులే తొలిసారి ప్రేమలో. మాట కూడా చెప్పకుండా వచ్చేసిందిలే మనసేమో నీతో. మాటే అమృతం జరిగిందో అద్భుతం చూశాను అందాల లోకం. ఓ చలి ఓ చలి కాసే పెట్టేసావులే ఓ చలి ఓ చలి గురి చూసే కొట్టేసావులే నీ సైగతో నా గుండెనే. ఈ కోడిపుంజు టెక్నీషియన్ ఎవరమ్మా? అలాగే బాగుంది. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శివకుమార్. అదనమాట విషయం. ఈయన కష్టం విపరీతంగా పడ్డాడు. కష్టం కానీ ఊళ్ళో వచ్చిన పని రేపాను. ఏంటదే? ఏ లేదు. నెక్స్ట్ ఎదివే శివకుమార్ గారు అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాని తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వ్యక్తి అనూప్ రూబెన్స్. అయ్యి బాబోయ్ ఎంత అన్నాడు గంగరాజు. కరెక్టా ఈ పాట గుర్తొచ్చింది? ఏం లేదు, అసలు బీభత్సంగా సృష్టించేస్తాడని అనుకుంటే అవును అద్భుతం మ్యూజిక్ ఎత్తాడు అనుకుంటాను. అర్జెంట్ గా అప్పుడప్పుడు మన కాళ్ళు వస్తుంటే అలాంటప్పుడు ఏది పెడితే అది ఉప్పేసుకుని మనకున్న బ్రాండ్ వాల్యూని పోగొట్టుకుంటే కష్టం. అన్ని పద్ధతి ఎత్తుకొత్తగా మాడతావా నువ్వు. దాని తర్వాత ఇంకెవరున్నారు మరి సినిమాకి నిర్మాత ఎస్ఎస్ బుజ్బాబు. అబ్బాయి కొత్త ప్రొడ్యూసర్ ఈ బుజ్బాబు. అవును బాబు. బాబు బుజ్బాబు గారు మీరు ఓ మంచి సినిమాలు వేద్దామని వచ్చి ఉంటారు. కరెక్ట్. ఎవరు వచ్చినా అలాగే వస్తారు. కరెక్ట్. కాకపోతే మంచి కథనే మంచి డైరెక్టర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా బుజ్బాబు. డైరెక్టర్ బ్రహ్మాండం డైరెక్టర్. ఏదేమైనా అండి ఇంకోసారి మంచి కథ మా ముందుకు రండి బుజ్బాబు గారు. అలాగే బాబు. దాని తర్వాత ఈ సినిమాకి కర్త కర్మ క్రియ దర్శకుడు బివివి చౌదరి గారి గురించి చెప్పాలి. అబ్బాయి ఈయన దమ్మున్నాడు అన్నాడు.
కరెక్ట్. సరే దానికి ఏదో బాల కష్టాలు వచ్చి ఏదో ఇబ్బందులు అయ్యి 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ అంతా నడిచి బయటకు పడడానికి చాలా కష్టపడ్డారు కాబట్టి అయ్యో ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే మన చౌదరి గారు ఏ గారి దగ్గర పనిచేశారు కాబట్టి మంచి డైరెక్టర్ ఎప్పటికప్పుడు ఎప్పుడైనా ప్రూవ్ చేసుకుంటాడు అని అనుకున్నాం. కాకపోతే మళ్ళీ ఇమీడియట్ గా ఒక మంచి ఆఫర్ ఇది, తనీష్ లాంటి పిల్లల్ని ఇచ్చారు, ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేశారు, మంచి మంచి డెకరేషన్లు ఇచ్చి. ఇప్పుడు కూడా ఈయన ఉపయోగించుకోకుండా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్పట్లో దాసనారాయణరావు గారు తీసిన సినిమాలు, రాఘవేంద్రరావు గారు 80s లో తీసిన సినిమాలు నేను మళ్ళీ తీస్తాను అవి మీరు చూడండి అంటే కుదరదండి. ఏమండే ఇవన్నీ ఎందుకు కానీ మంచి కథ మళ్ళీ రండి. ఈసారి మీరు కోడిపుంజుకు బదులు సీరతపూలు అని టైటిల్ పెట్టినా చూస్తాం, అది లేకుండా ఏది పదే టైటిల్ పెట్టి రమ్మంటే కట్టమని వస్తాను. ఆడ అనడానికి నాకేం సంబంధం లేదు. గజ్జులిస్తానంటూ ఓ గుంటడు వలే, గజ్జులిస్తానంటూ ఆడి తాతే వలే, ఎట్ల బండి నుంచి పెంచుకోరు వరకు పొల పొట్ల నగోనట్ర అన్ని వలే. ఎక్కడ వాలారు వలే వలే ఓ వలే వలే వైసే వలే అవ్వాలే వలే ఒకట వలే 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 వైసే వలే అవ్వాలే వలే ఒకట వలే. తర్వాత ఏమైందమ్మా? ఏం కొలతలో కల్లరి సుత్తి టేపుతోనే మీదకు వాలే, కనకాంబరం కొనబోతుంటే ఊరకు ముద్దు అడిగాడులే, గాజుల సత్తి బాబు సోడా కొట్టు సూపు ఇలా చెబుతూ పోతే మన హోటలిస్ట్ కలదే. ఊరు బాట నాయనకోలే అంటారంతా మనసివ్వాలే, చిక్కను కొని ఆ దోమకు కూడా మూడొచ్చి మీదకు వలే 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 ఓ వలే వలే వైసే వలే అవ్వాలే వలే ఒకట వలే 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 వైసే వలే అవ్వాలే వలే ఒకట వలే. కింద పైన మతిపోయేలే ముస్తబయ్యే మన్నాడులే, బెల్లం చుట్టూ ఈగల్లగా కుర్రాడంతా ఊగారులే, తమాయించుకున్నా ఔవా ఔవా సమర్పించుకున్నా ఔవా ఔవా తమాయించుకున్నా నీ సమర్పించుకున్నా, వాలి వాలి ఒళ్ళు వాలి చిక్కుముడినే ఇప్పేశారు, అంకెలందరి అందాగాళ్ళు నా ఏడుపై పడి పెట్టారు. వలే వలే ఓ వలే వలే వైసే వలే అవ్వాలే వలే ఒకట వలే 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 వైసే వలే అవ్వాలే వలే ఒకట వలే. ట్రింగ్ 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 ట్రింగ్. సో అదండి శ్రీ శైలేంద్ర మూవీస్ బ్యానర్ మీద ఎస్ఎస్ బుజ్జిబాబు నిర్మాతగా బివివి చౌదరి దర్శకత్వంలో తనీష్, కొత్తపిల్ల శోభన, రోజా కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన చిత్రం కోడిపుంజు.
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఒక మాట చెప్పాలండి. అదేంటంటే కొత్త కథని క్లారిటీతో చెప్పాలి, పాత కథని కొత్తగా చెప్పాలి. ఇది సినిమా ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు పాటించే కనీస అంటే ఏ సినిమాకైనా ఒక బేసిక్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని మిస్ అయ్యారు చౌదరి గారు. ఎందుకంటే పాత కథని పాతగా, కొత్త కథను కొత్తగా చెప్పినప్పుడు క్లారిటీ ఉండాలి. మీరు పాత కథే చెప్తున్నప్పుడు దాన్ని కొత్తగా చూపించాలనే పాయింట్ని మీరు మిస్ అయ్యారని చెప్పక తప్పదు. కోడిపుంజు లాంటి ఒక పవర్ఫుల్ టైటిల్కి బర్నింగ్లో ఉన్న దర్శకుడు బివి చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక యంగ్స్టర్ని పెట్టాడు, రోజా లాంటి ఒక అందరికీ పాపులర్ అయిన ఒక ఆర్టిస్ట్ని పెట్టాడు, మిగతా టెక్నీషియన్లు అందరూ బాగున్నారంటే డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్తామండి. దాన్ని మట్టుకు మీరు రీచ్ అవ్వలేదు. భవిష్యత్తులో మీరు చేయబోయే కథ పాతదైనా కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కొత్త కథే తీసుకుంటే క్లారిటీతో చెప్పడానికి యత్నించండి. ఇక తనీష్ తన ఏజ్కి తగ్గ పాత్రలు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి విమర్శలు అతను అందుకుంటూనే ఉంటాడు ఇంకెప్పటికీ. ఎందుకంటే ఇప్పటివరకు తను తీసుకున్న డెసిషన్స్లో తన మొదటి సినిమా తప్పితే ఏ పాత్రకి కూడా తను నేను యాప్టా కాదని ఆలోచించుకున్నట్టు నాకు అనిపించలే. డబ్బు సంపాదించడం ఒకటే జయం కాదమ్మా, ఎందుకంటే మనకు లైఫ్ ఉండాలి. ఆర్టిస్ట్గా ఎంత లైఫ్ నీకున్న చిన్న ఏజ్, నీకు బోల్డ్ ఏజ్ ఉంది, ఆ ఏజ్కి తగ్గట్టుగా మంచి మంచి పాత్రలు చేసుకుంటూ పరిపక్వత చెందిన తర్వాత ఇలాంటి పాత్రలు చేయాలని ఖచ్చితంగా నీకు చెప్పక తప్పదు. ఇక రోజా గారు ఒక మంచి పాత్రను చేశారు, ఆ పాత్రకి పరిపూర్ణ న్యాయం చేశారు. అయితే ఆ పాత్ర యొక్క డిగ్నిటీ క్లారిటీని అక్కడక్కడ మిస్ అయ్యారు. ఇంకా మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాలంటే సన్నివేశాలకు తగ్గట్టు కథలో ఆ ఇన్వాల్వ్మెంట్ ఆర్టిస్టులకు ఉంటేనే అవి పండుతాయి. ఈ విషయాన్ని అంటే ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పను, కానీ ఒక సినిమా జనరంజకంగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి ఆ విషయం మీకు తెలుసు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి తెలుసుకుని మంచి సినిమా తీయాలని కోరుకోవటం తప్పితే నేను చేయగలిగింది ఏం లేదు. అంచేత మరో మంచి సినిమాతో మా ముందుకు రావాలని ఈ చిత్ర నిర్మాతని, దర్శకుడిని, నటించిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. ఎందుకంటే మరి నగరంలో చాలా సినిమాలు వచ్చినాయండి. కోడిపుంజు వచ్చిందని మిగతా రావటం అనేస్తాయండి. అవి చూసి మీకు వచ్చి చెప్పాలి కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి ఉంటానండి. అప్పుడు దాకా మీ ఎర్రబాబండి. అరే 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 రోకో అరే కోడి పుంజుకు తట్టినది రో ఈ కోడి పుంజుకు తట్టినదిరో, అయ్యో దీనితో పెట్టుకోకో తన దుమ్ములకు తాతిరో. ఇక రచ్చ రచ్చ అయిపోతే చిత్తడైపోతే మీరు దాంతోటినే చూసి ఉండరే దుమ్ములి రగదీస్తా. చవంటే లెక్కలేదు నాకు, ఊరంటే పిచ్చి ప్రేమ నాకు. ఒరయ్యో మీద మీద రాకు, నేనేమో ఏటు కాదు మేకు. చిట్టి చిట్టి గుండెల్లోన చిన్ని చిన్ని ఆనందాలే తుళ్ళి తుళ్ళి ఆడాలంటే ఫ్రెండ్ ఒకడుంటే చాలే. కన్నీళ్ళొస్తే ఒక తుడిచే హస్తం, నీతో వస్తే అదే నేస్తం. హలో అంటే హలో అంటూ చిగురేస్తుందిగా ఈ స్నేహం. వెన్నెల్లోనా గోదారల్లే ఇది అంతేలేని ప్రవాహం. అరే వందేళ్ళైనా మరి వెయ్యేళ్ళైనా స్నేహం సంతోషాల పునాదే. ఇది వెంటే ఉంటే నువ్వు చూస్తానంటే ప్రతిరోజు కొత్త ఉగాదే. మనిషై నువ్వే పుట్టాక
బంధుత్వాలన్నీ వెనకే నీడలాగరావా చెలిమి అంటే నీ కోసం నువ్వు అల్లుకొని తెగని బంధం కాదా 5 వేళ్ళొకటైతే అది పిడికిలి గుర్తు కోరు కాలొస్తున్నా స్నేహం మారని ఒత్తు నీకంటూ ఫ్రెండ్ ఉంటే నువ్వు మహారాజుతో సమానం సినిమా సూపర్ చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో